ఫ్రీక్వెన్సీ అండ్ యాంగిల్ యూజింగ్ లిసాజియా ప్యాటర్న్స్. సో దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి కెపాసిటెన్స్తో చేస్తాము, ఇంకొకటి ఇండక్టర్తో చేస్తాము. దీంట్లోనే ఇన్బిల్ట్ ఏఎఫ్ఓ ఉంది. ఏఎఫ్ఓ అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటరు. దిస్ ద 100 kHz 100 kHz. సో మనం ఇక్కడ దీంట్లో 2 వేవ్ ఫార్మ్స్ అనేవి సైన్ వేవ్ని అయితే కెపాసిటర్ డయాగ్రామ్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్కి కానీ లేదా ఇండక్టర్ డయాగ్రామ్కి కానీ మనం ఇన్పుట్ ఇస్తాము. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత XY యాక్సిస్లో మనం అవుట్పుట్ చేస్తాము. ఇక్కడ కూడా మన కెపాసిటర్లో ఇక్కడ కూడా మనం సిఆర్ఓలో వచ్చేసరికి మనం ఇక్కడ జస్ట్ XY యాక్సిస్లో మనం మోడ్ పెట్టుకోవాలి. సో మనం ఫస్ట్ ఈ సైన్ వేవ్ అనేది ఇన్పుట్లో ఇవ్వాలి. సో ఈ సైన్ వేవ్ నెక్స్ట్ ఈ సైన్ వేవ్ ఇన్పుట్లో ఇవ్వాలి. నెక్స్ట్ సిఆర్ఓ ఛానల్ 1 అనేది మనం గ్రౌండ్ కామన్ చేసుకోండి. సిఆర్ఓ ఛానల్ 1 అనేది ఎక్స్ యాక్సిస్కి ఇవ్వండి. ఎక్స్ యాక్సిస్లో ఛానల్ 1 పెట్టండి. ఛానల్ 2 అనేది వై యాక్సిస్లో పెట్టండి. ఛానల్ 2 వై యాక్సిస్లో పెట్టండి. సో దిస్ ఈస్ ద లిసాజియస్ ప్యాటర్న్. సో మనం చెక్ చేసుకున్నప్పుడు ఇట్లా మనం వేవ్ ఫార్మ్స్ అన్నీ జనరేట్ చేసుకోవాలి. సో కొంచెం క్యాలిబ్రేషన్స్ చేసుకుంటే ఎగ్జాక్ట్ మనకి లిసాజియస్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఓన్లీ ఫర్ ఫైన్ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో 100 kHzలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్లోగా వేరీ చేస్తూ ఉండండి. నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్లో ఉన్న పార్ట్ని 5K పార్ట్ని మనం వేరీ చేస్తే ఆటోమేటిక్గా మనకి లిసాజియస్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఇది కెపాసిటెన్స్తో చేసాము. నెక్స్ట్ ఇండక్టెన్స్తో అంటే సేమ్ ఎక్స్ట్రూమెంట్ సేమ్ కనెక్షన్స్ మళ్ళీ మనం బిలో డయాగ్రామ్ కనెక్ట్ చేస్తే యాజ్ పర్ లిసాజియస్ ప్యాటర్న్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫేస్ యాంగిల్ అన్నట్టు. ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్ యాంగిల్ ఇక్కడ మనం చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఫేస్ యాంగిల్ చేంజ్ చేస్తున్నాం యూజింగ్ లిసాజియస్ ప్యాటర్న్స్. సో ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నాం.